అంటే బలం, ఒక్కరు ఉండి ఏమి కూడా చేయలేరు. అలాగే దేవుడు లేకుండా దేవుని పిల్లలైనటువంటి వారు ఏది కూడా చేయలేరండి. ప్రభు లేఖనం సెలవిస్తుంది ఏమనంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత ముందుకు సాగాలన్నా వారికి ఏదో ఆటంకం అనేటువంటిది వస్తూ ఉంటది. కనుక దేవుని బిడ్డల ఫలించలేనటువంటి తీగలు దేవుడు ఏం చేస్తున్నాడంటే బయటికి తీసి వేస్తాడు. ఇంట్లో ఏదైనా ఈ క్రిస్మస్ సందర్భంగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, నీట్గా చేసుకుంటారు. అలాగే చేసుకునేటప్పుడు పనికిరాని వస్తువులన్నీ కూడా తీసి బయట పడేస్తారు, పనికొచ్చినవన్నీ కూడా ఉంచుకుంటారు. కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, అవి పడేయాలో తెలియదు, అవి దాచిపెట్టుకోవాలో కూడా తెలియదు. అలాంటి వస్తువులు కూడా ఉంటాయి. అలాంటివన్నీ ఏం చేస్తూ ఉంటారంటే స్టోర్ రూమ్ లో చక్కగా పెట్టి తాళం వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవసరం పడుతుందేమో అని చెప్పి దేవుని బిడ్డరా మరి అలాగే అట్టే పెడతా ఉంటారు అన్నమాట. కనుక మరి పశువుల పాక దగ్గరికి వద్దాం. ఈ పశువుల పాక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప సౌకర్యమైనటువంటిది. దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే అన్ని తలుపులు కూడా తట్టారు. ఏ తలుపైనా తీశారంటే ఎవరు కూడా తలుపు తీయలేదు. సరిగదా అందరూ కూడా ముఖం మీద తలుపేశారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ముఖం మీద తలుపేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా, ముఖం మీద తలుపేస్తే ఎవరికైనా దుఃఖం వస్తుంది కదా, ముఖం మీద తలుపేస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా. కానీ యేసేపు మరియులు ఆ కన్నీటిని కూడా దిగమింగుకున్నారు, ఆ బాధను కూడా దిగమింగుకున్నారు. ప్రియులు చూడండి, ఆ పరిస్థితిలో ఆ దినాన్న ఒక్కసారి ఊహించుకున్నట్లయితే అంత కఠినమైన పరిస్థితిలో ఎవరు కూడా కనీసం స్థలము కాదు, ఏమండి ఒక నులక మంచము కాదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సరే ఏమైనా చోటిద్దామనే ఒక మంచి ఒక ఆలోచన అనేటువంటిది ఎవరికి కూడా లేదు. కనుక దేవుని బిడ్డరా బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఫలించలేనటండి. దేవునికి చోటు ఇవ్వలేనటువంటి అది రాజ్యమైన ఏమండి దేశమైన ఏదైనా కూడా అది ఫలించలేదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా చూడండి, వారు త్వరగా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ మరియ యేసేపులు తొట్టులో పడుకున్న శిశువుని చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులన్నీ కూడా విన్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. ఆశ్చర్యమే కదా మరి. దూతొచ్చి మాకు ఈ శుభవార్త చెప్పింది, దేవదూత వచ్చి మాతో మాట్లాడింది. ఆ సమయమందు మా చుట్టూ కూడా ఖర్చుకు మేరలో గొప్ప వెలుగును మేము చూసాం, గొప్ప వెలుగును మేము అనుభవించాం అని అంటే అది ఎంత ఆశ్చర్యం కదా. ఒక దర్శనం వచ్చింది అనుకోండి ప్రియులరా, ఆ దర్శనం తాలూకా ఈవులు అది నీకే తెలుస్తుంది, నువ్వు అక్కడ అనుభవించగలరు కదా. సహోదరి అవనివ్వండి, బ్రదర్ అవనివ్వండి, సిస్టర్ అవనివ్వండి, ఆ దర్శనం తాలూకా విలువ నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వేమనుకుంటావంటే నిజమే కదా, అది నేను అనుభవించాను అని చెప్పి వీళ్ళు జరిగిన దాన్ని అంతా కూడా గొర్రెల కాపరులు అందరికి కూడా చెప్తా ఉన్నారట. ఎంత అద్భుతం జరిగిందా మీరు చూసారా? అయ్యో మాకు అదృష్టం లేదే, మాకు ధన్యత లేదే, మేము చూడాలనుకున్నా మేము చూడలేము. కానీ ఆ దినాన్న దేవదూత వచ్చి దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పినటువంటి ఆ మాట వీరికట గుండెల్లో అలా గుండిపోయిందటండి. ఎవరికి? గొర్రెల కాపరులకి. చాలా నెమరు వేసుకుంటూ ఆ మాటను బట్టి, ఏమన్నా శబ్దాన్ని బట్టి, ఆ వాయిస్ను బట్టి వారు బాల యేసుని చూడడానికి అంత దూరం గెంతులు వేసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు కావాలి, ప్రభు కార్యాలు కావాలి, ప్రభు అద్భుతాలు కావాలి అని అనుకుంటాం. కానీ దేవుని కొరకు మన హృదయము ఎంత ఇస్తున్నా, దేవుని కొరకు మన పాకులాట ఎంత ఉంది,